సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ఇంకా తులారాశి మిత్రులారా, ఏప్రిల్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు 2026లో వార ఫలాలు ఎలా ఉన్నాయంటే, జీవితం బ్యాలెన్స్ చేసే ఒక పరీక్ష సమయంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. దేని మీద ఉంటుంది ఈ బ్యాలెన్సింగ్? ఆర్థికంగా, సంబంధాలు, నిర్ణయాలు, ఇవన్నీ మీద ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మీ జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఒకవైపు ఎక్కువ వెళ్తే ఒకవైపు నష్టం ఖాయం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఆకర్షణ, సంబంధాలు బలాన్ని ఇస్తున్నాడు. లగ్జరీస్, కంఫర్ట్, రిలేషన్స్ లో కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. మంచి వాహనాలు కొనుక్కోవడం, ఇల్లు, ఇవన్నీ కూడా వస్తుంది. రాహు ప్రభావంలో కొన్ని డిసిషన్స్ లో కన్ఫ్యూజన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటే సక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్టడీ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ప్రైవేట్ ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి టీం వర్క్ వల్ల సక్సెస్ ఉంటుంది. టీం సపోర్ట్ కూడా ఈ వారం మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గా కూడా చెప్పొచ్చు. జాబ్ చేంజెస్ చేసేవాళ్ళనుకోండి, మిక్స్డ్ సిగ్నల్స్ అండి, ఇది కొంచెం జాగ్రత్త. లేదా మీకు లే ఆఫ్ డిసిషన్ ఇచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, ఖచ్చితమైనటువంటి అవకాశాలు కమింగ్ డేస్ లో మీకు వస్తుంది. ఇంకా వ్యాపారం చేసిన వాళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల లాభం ఉంటుంది. క్లయింట్స్ తో రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మంచి మీ మీద నమ్మకం వచ్చేట్టుగా క్లయింట్స్ తో బిహేవ్ చేయండి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిషన్స్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి డిప్లొమసీ వల్ల సక్సెస్ వస్తుంది. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది రాజకీయం చేస్తున్న మీకు తెలీదా? ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రియల్ ఎస్టేట్ లో డీల్స్ ఫైనలైజ్ అవుతాయి, కానీ సేల్స్ తక్కువ ఉండకపోవచ్చు. ఫైనలైజ్ అవుతాయి కానీ స్లో అవుతాయని కూడా చెప్పచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక టూర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమికుల్లో పాజిటివ్ మూమెంట్స్ కనబడతాయి. కానీ మిస్అండర్స్టాండింగ్ అవాయిడ్ చేయాలంటే మీరు నోరు తగ్గించుకోవాలి. ఇంకా షేర్ మార్కెట్ లో ఈ వారం స్టేబుల్ గెయిన్స్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. నష్టాలు తక్కువ, ఎందుకంటే కరెక్షన్స్ నుంచి మళ్ళీ రికవరీ అవుతుంది కాబట్టి మార్కెట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదని కూడా చెప్పొచ్చు. గ్రీన్ వల్ల రిస్క్ తీసుకుంటారు, జాగ్రత్త. విద్యార్థులకి మంచి సపోర్ట్ ఉంటుంది. గ్రూప్ స్టడీ వల్ల బెనిఫిట్స్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చదువుతున్న వాళ్ళు కూడా ఉద్యోగానికి ట్రై చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఒక పాజిటివ్ రిజల్ట్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. షుగర్, బీపీ, ఇవన్నీ జాగ్రత్త. అన్డైజెషన్, ఇది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. బ్యాలెన్స్ డైట్ చేయడం ముఖ్యం. లైఫ్ స్టైల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జాగ్రత్త. ఇంకా పరిహారం తీసుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. తెల్లటి పువ్వుతో అర్చన చేయండి. నరసింహస్వామి క్షేత్రం ఏదైనా ఉంటే కూడా దర్శనం చేసుకోండి. లేదా లలిత అమ్మవారు, చండీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపం చేయండి. ఈ పరిహారం మీకు మంచి ప్రాస్పరిటీని ఇస్తుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారి ఈ వారం మీకు బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అద్భుతాన్ని పొందుతారు. మీ ఫ్యూచర్ ని మార్చే ఒక ప్రణాళిక కూడా వేసుకుంటారు. విజయోస్తు. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య ఉద్యోగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటే చెప్పగలం. విజయోస్తు. ఉద్యోగం చేస్తున్న వారు కామ్ గా ఉంటే సక్సెస్ వస్తుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్నవారు క్రియేటివ్ పనిలో గ్రోత్ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్ మీకు రైట్ డిసిషన్ చెప్తుంది. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంది.
ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్లోగా స్టడీ అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ లేదా స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. అబ్బో ఇది బాగా అద్భుతంగా ఉంది. స్పిరిచువల్ రిలేటెడ్ పూజా సామాగ్రిలు కానీ, మాలలు కానీ, లేదా రిలేటెడ్ ఏవే ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ అవుతారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారు సైలెంట్ గా ఉండాలండి ఈ వారం అంతా. రియల్ ఎస్టేట్ నో మూవ్మెంట్స్, అలాగే ఉండండి. కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ లైఫ్ లో డీప్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తల మధ్య కాస్త పేషెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఛాన్స్ మిస్ అవుతాయి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. విద్యార్థులకి ఇమిగ్రేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్స్, మళ్ళీ తర్వాత ఈ కార్టూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా కళాకారులకి సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ గా కనబడుతుంది. ఆరోగ్యపరంగా నిద్ర లేని ఆ నిద్రను పొందండి. కాస్త ఎన్నో రోజులు ఉంటుంది మీరు అలసిపోయి నిద్రపోయి, చేయండి. మెంటల్ రెస్ట్ అవసరం. వాటర్ బాగా తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, మైండ్ కామ్ గా ఉంచండి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే దక్షిణామూర్తికి మీ ఇష్ట గురువుని ప్రార్థన చేయండి, శనీశ్వరుని ప్రార్థన చేయండి, దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. మీ పరిహారం మీనరాశి వారు, మీకు దైవ మార్గమే ఈ వారం అంతా కూడా మీకు చాలా ముఖ్యము. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని కూడా చెప్పొచ్చండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశులన్నింటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. మీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటే చెప్పగలం. విజయం వస్తుంది. కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉండకూడదు. భార్య భర్తల మీద కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. అదొకటి చేసుకోండి. షేర్ మార్కెట్ లో అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం, ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే భయంకరమైనటువంటి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రం సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మంచి రిజల్ట్స్ కూడా అవుతుంది, కానీ స్లోగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్య పరంగా డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మారాలి. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు, హెల్త్ బాగా ఉంటుంది. పరిహారం ఈ వారం అంతా కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పిచ్చుకలకి అవన్నీ కూడా పెట్టండి. పండ్లంతా కూడా పెట్టండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు జపం చేయండి. మీకు ఒక క్లారిటీ మరియు సక్సెస్ కూడా తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారి ఈ వారం ఒక గోల్డెన్ చేంజ్ ఉంది మీ లైఫ్ లో. వార ద్వితీయంలో మీరు డిసిప్లిన్, క్లారిటీతో ఉంటే మీరు ఎదుగుతారు. తప్పు చేస్తే మీకే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పచ్చు. కన్యారాశి వారి ఇవి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అద్భుతం. విజయం వస్తుంది.